విజయవాడలో వర్ష వలయం ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూద్దాం. నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 30 ఏళ్లలో ఇంత వర్షం కురవడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఒక్కరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజుల పాటు నగరంలో కుండపోత వాన పడింది. పలు కాలనీల్లో 4 అడుగుల మేర వరద నీరు కొనసాగుతోంది. ఆటో నగర్ నుంచి బెన్ సర్కిల్ వరకు రాకపోకలు అన్ని బంద్ అయిపోయాయి. విజయవాడ శివారు కండ్రిగలో రహదారిపైకి పూర్తిగా నీరు చేరింది. విజయవాడ నూజివేడి మధ్య రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. సింగ్ నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగా, రాజీవ్ నగర్ ఈ అన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు కొన్ని చోట్ల కనపడటం లేదు. కొన్ని చోట్ల కేవలం అక్కడ వాహనం ఉంది అనడానికి ఆ పైన మాత్రమే కొంచెం పార్ట్ మాత్రమే నీళ్లలోంచి బయటకు కనిపిస్తోంది. ఆ స్థాయిలో ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. రానున్న 24 గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలకి విజయవాడ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 30 ఏళ్లలో ఇంత స్థాయిలో ఇంత భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఒక్కరోజే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటేనే అర్థం చేసుకోవచ్చు విజయవాడలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో. ఇంకో 2 రోజుల పాటు నగరంలో కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగారు. పలు కాలనీలో దాదాపు 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. కొన్ని కాలనీలో పీకల్లోతు నీటితో ఎటు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఆటో నగర్ నుంచి బెన్ సర్కిల్ వరకు పూర్తిగా రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయాయి. ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు, ఏదైనా ఎత్తైన ప్రాంతాల్లో ఉండండి, బిల్డింగ్లు పైకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అలాగే అనవసరంగా రోడ్లపైకి రావద్దని కూడా చెప్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఉండొద్దని చెప్తున్నారు. విజయవాడ శివారు కండ్రిగలో రహదారిపైకి నీరు వచ్చేయడంతో అక్కడ వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో విజయవాడ నూజివేడి మధ్య ప్రస్తుతం రాకపోకలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఎవరు కూడా ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దని అధికారులు చెప్తున్నారు. సింగ్ నగర్, పైపుల్ రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగా, రాజీవ్ నగర్ ఈ 5 ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో జలమయమైపోయాయి. ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సో విజయవాడలో వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంది. దాదాపుగా విజయవాడ మొత్తం కూడా నీటిపై తేలి ఆడుతున్న నగరంలాగా కనిపిస్తోంది. గత 30 ఏళ్లలో కొంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నారు, నేను పుట్టిన దగ్గర నుంచి ఈ స్థాయిలో వర్షం ఎప్పుడు చూడలేదని ఒక 60 ఏళ్ల మహిళ చెప్తూ ఉండడం కూడా మనం ఇంతకు ముందు చూసాం. సో ఇవే పరిస్థితి ఇంకొక 2 రోజుల పాటు కంటిన్యూ అయితే ఇంకా వర్షం పడితే ఏంటి పరిస్థితి అనే ఒక భయం కూడా విజయవాడ వాసులో కనిపిస్తోంది.